తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో విఫలమైంది. గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యారంగాన్ని పట్టించుకోవట్లేదు. విద్యార్థి నిరుద్యోగుల్ని మోసం చేసింది. ప్రభుత్వ విద్యారంగం పట్ల నిర్లక్ష్యం వహించింది అనేటువంటి దానికోసం ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొస్తే నేటికి ఇప్పటి వరకు కూడా రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ కూడా విడుదల చేయనటువంటి దౌర్భాగ్య పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో నెలకొంటా ఉంది. సంక్షేమ వసతుల విద్యార్థులకు గత ప్రభుత్వం పెంచినటువంటి మెస్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీల జీవోలు ఏవైతే ఉన్నాయో అవి కేవలం కాగితాలకే పరిమితమై అక్కడ ఆగిపోయినా తప్ప అర్ధాకలితో అలమటించేటువంటి విద్యార్థుల కడుపు నింపేటువంటి ప్రయత్నం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేయట్లేదు. కనీసం మీరు గతంలో పెంచడం కోసం ప్రయత్నం చేసినటువంటి మెస్ ఛార్జీలు అడగట్లేదు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో ప్రకారమైన కనీసం మెస్ ఛార్జీలు పెంచాలంటే కనీసం దానికి కూడా నేర్చుకునేటువంటి దౌర్భాగ్య పరిస్థితి నెలకొంటా ఉంది మిత్రులారా. అందుకోసమే గతంలో కడియంసీఆర్ గారు ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్నమైన పథకం అమలు చేస్తామని చెప్పారు. అది అమలు చేయలేదు. బట్టి విక్రమార్క గారు అన్ని గురుకులాలకు సంక్షేమ వసతులకు సందర్శించి వారందరికీ కూడా మీ సమస్యలు పరిష్కరిస్తామన్నాడు. మీరు వచ్చిన తర్వాత ఏ ఒక్క గురుకులానికి సొంత భవనం కోసం ప్రయత్నం చేశారు అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. మీరు గతంలో గురుకులాల్లో ఉన్నటువంటి సంక్షేమ వసతులలో మీరు అన్ని సమస్యలు నాకు తెలుసు, నేను పీడిఎస్ ద్వారానే మొత్తం కూడా డేటాని కలెక్ట్ చేసి అసెంబ్లీలో వాయిస్ వినిపించారు కదా, మీరు వాయిస్ వినిపించినటువంటి డేటా ప్రకారం ఎందుకు సమస్యలు పరిష్కరించట్లేదని చెప్పేసి శ్రమంగా తెలియజేయడం జరుగుతూ ఉంది. అందుకే తక్షణమే ప్రభుత్వ విద్యారంగం పట్ల చిత్తశుద్ధిని పనిచేసేటువంటి ప్రయత్నం మీరు చేయాలని చెప్పేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిని తెలియజేయడం జరుగుతూ ఉంది. లేనటువంటి పక్షంలో గతంలో బీఆర్ఎస్ పార్టీకి ఏ విధంగానైతే గుణపాఠం చెప్పామో మీకు కూడా అదే శిక్ష తప్పదని చెప్పేసి ధర్మంగా తెలియజేయడం జరుగుతూ ఉంది. విద్యార్థులకు సంబంధించి నీటి విద్యార్థులకు సంబంధించినటువంటి దాంట్లో పూర్తి స్థాయిలో స్థానికత అంశాన్ని తీసుకొచ్చి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం 9వ తరగతి 10వ తరగతి ఇంటర్మీడియట్ ఎక్కడ చదువుతారో వారు అక్కడే స్థానికత అనేటువంటి అంశాన్ని తీసుకోవడం జరిగింది. అయ్యా రేవంత్ రెడ్డి గారు, స్థానికత అంశాన్ని ఏదైనా ఉంటే పాఠశాల విద్యను మాత్రమే ప్రామాణికంగా తీసుకుంటారు కానీ మీరు కేవలం 9వ తరగతి 8వ తరగతి అలాగే 10వ తరగతి ఇంటర్మీడియట్ పెట్టడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ఖమ్మం జిల్లా కానీ నల్గొండ జిల్లా కానీ అనేక మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ ఆంధ్రాలో చదువుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆంధ్ర విద్యార్థులందరూ కూడా ఇంటర్మీడియట్ కోసం తెలంగాణ వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు పెరగడం వల్ల ఈ స్థానికత అంశాల్లో ఆంధ్ర విద్యార్థులకు ఇక్కడికి వచ్చి అవ్వడం వల్ల వారికి న్యాయం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి చర్యలు అనేటువంటి ఉపసంహరించుకొని పాఠశాల విద్యను ప్రామాణికంగా తీసుకొని నీటి విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్రంలో 8,000 కోట్ల రూపాయలు స్కాలర్షిప్ రీయింబర్స్మెంట్ పెండింగ్ లో ఉన్నాయని, అదేవిధంగా ఖమ్మం జిల్లాకు యూనివర్సిటీ కేటాయించాలని, విద్యారంగంలోని సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి వేలాది మంది విద్యార్థులతో కథం దొక్కుతూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు నినాదాలు చేస్తూ ఖమ్మం జిల్లాలో పెద్ద ఎత్తున ఉద్యమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లాలో ముగ్గురు మినిస్టర్స్ అడుగుతున్నాము, మీరు ఖమ్మం జిల్లాలో మినిస్టర్స్ గా ఎన్నికయ్యి ఖమ్మం జిల్లాకి యూనివర్సిటీ కేటాయించుకుంటా హైదరాబాద్ నగరంలో స్కిల్ యూనివర్సిటీ అని చెప్పేసి యూనివర్సిటీ ఏర్పాటు చేసుకుంటున్నారు. అనేక సంవత్సరాలుగా ఖమ్మం జిల్లాకి యూనివర్సిటీ కావాలని చెప్పేసి ఉద్యమాలు చేస్తుంటే కనీసం మీరు స్పందించాలని చెప్పి అడుగుతా ఉన్నాం. తక్షణమే స్పందించాలి, ఖమ్మం జిల్లాకి యూనివర్సిటీ కేటాయించాలని చెప్పి అడుగుతున్నాం. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ రీయింబర్స్మెంట్ విడుదల చేయాలి. ఇంటర్మీడియట్ విద్యార్థులు మధ్యాహ్న భోజన పథకం ఏర్పాటు చేస్తామన్నారు, ఎక్కడ కూడా ఏర్పాటు చేయలేదు. తక్షణమే మధ్యాహ్న భోజన పథకాలు కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము పీడిఎస్ గా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఎమ్మెల్యేలు మంత్రులు ఏదో రోడ్డు మీద తెలియకుండా పీడిఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఉద్యమాలు చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం. నా పేరు వెంకటేష్, పీడిఎస్ ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి.